పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా వెళ్లే కెనడా, అమెరికా, యూకేలో వీసా తిరస్కరణలు కూడా కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాలో 25% తగ్గుముఖం పట్టాయి. కెనడాకు వెళ్లే వారి సంఖ్యలో 32% తగ్గింది. ఇది 2.77 లక్షల నుంచి 1.89 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా సంస్థ వెల్లడించింది. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34% పడిపోయింది. దీంతో 2024లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే F1 వీసాలు 131,000 నుండి 86,000కు తగ్గుదల నమోదైంది. యూకేకి వెళ్లే వారి సంఖ్యలో 25% తగ్గుదల కనిపించింది. అంతకు ముందు ఏడాది 120,000 విద్యార్థి వీసాలుండగా తాజాగా యూకే హోమ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732కు తగ్గాయి. ముఖ్యంగా కెనడా, యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం కూడా ఈ పరిస్థితికి తోడైంది. ముఖ్యంగా ఆ దేశంలో ఇండియన్ స్టూడెంట్స్ పై పలు ఆంక్షలు విధించింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ ను వేగవంతం చేసింది. దీంతో పాటు తమ దేశంలో తాత్కాలికంగా నివసించే విదేశీయుల సంఖ్యను 2026 నాటికి 5% తగ్గించాలన్న నిర్ణయం ప్రభావం కూడా పడింది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో గృహ, ఆరోగ్య, ఇతర ప్రజా సేవలకు భారంగా మారుతోందన్న సాకును కెనడా చూపిస్తోంది. భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32% తగ్గించింది. అదే సమయంలో చైనీయులకు కేవలం 3%కే కుదించింది. గత 10 ఏళ్లలో ఈ మూడు దేశాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థులను కూడా వీరు దాటేశారు. 2015 నుంచి 23 మధ్య కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 31,920 నుండి 2,78,160కు చేరుకుంది. ఇదే కాలంలో యూకేకి వెళ్లే వారి సంఖ్య 10,418 నుంచి 119,738కి చేరుకుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.